మంచిర్యాల జిల్లా మందమర్రి 3వ జోన్లో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారామచంద్రస్వామి ఆలయం, పాలచెట్టు దగ్గరలోని పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయాల్లో కళ్యాణోత్సవాల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులు పాల్గొన్నారు. స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు మంత్రి దంపతులు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు, భక్తులు పాల్గొన్నారు. మరి రామాలయము ఒక విశిష్టమైన రామాలయం. ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము ఇక్కడికి వచ్చి రామనవమి రోజు ఇక్కడికి వచ్చి రామనవమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడము, రాముడు ఏదైతే వారి జీవితంలో ఎప్పుడు కూడా ధర్మం, నీతి, నిజాయితీగా ఆయన ఇప్పుడు కూడా ఉండేవారు. వాటి దగ్గర నుంచి నేర్చుకోవాలి మనమందరం. ఎట్లా ధర్మంని నిలబెట్టడము, నీతి నిజాయితీగా పనిచేయడము, ప్రజలతోని మంచిగా మమేకమయ్యి ప్రజల సేవ ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా రాముడు దేవుడు మనకు నేర్పించడం జరిగింది. ఇది ఒక మంచి అవకాశం. ఈ రోజున అందరం కూడా రాము గారిని గుర్తించుకొని వారు ఏదైతే సేవలు ప్రజలకు చేసినారో మనం కూడా వారి బాటల్లోనే తిరగాలని చెప్పి అందరినీ కోరుతూ, మళ్ళొకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ రామనవమి రోజు ప్రజలకు ఏదైతే సేవలు చేయాలనుకున్నారో, రైతులకు ప్రత్యేకంగా రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యం కోసం 500 రూపాయల బోనస్సు, దాంతోపాటు మన పేద ప్రజలకు ఇందిరమ్మ ఇల్లులు కట్టడము, మళ్ళీ ఈ సంవత్సరం ఇంకొక 4 లక్షల ఇల్లులు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకుంది కట్టడానికి. బడ్జెట్లో కూడా ఈ నిధులన్నీ కూడా పెట్టినారు. సో అన్ని వర్గాలకు, ఉద్యోగస్తులకు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మన RK5లో ఒక కొత్త గని వస్తుంది. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. నేను కూడా మా మంత్రివర్గం తరఫున ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ స్థాపించి ఇక్కడ యువకులకు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ చేసుకొని ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఈ రంగంలో చేస్తున్నాము. ఈ RK5లో కొత్త గనితో పాటు సింగరేణి పవర్ ప్లాంట్లో ఇంకొక ఎక్స్పాన్షన్ 1250 మెగావాట్ల ఎక్స్పాన్షన్ కూడా త్వరలోనే సివిల్ వర్క్స్ ప్రారంభమిస్తారు. సో ఈ చెన్నూరు ప్రాంత ప్రజలందరికీ కూడా ఏదైతే ఇంతకుముందు నేను ఎమ్మెల్యే అయ్యే ముందు సీసీ రోడ్స్, డ్రైన్స్ అన్నీ కూడా చాలా ఘోరంగా ఉండేనో, ఈ 2.5 సంవత్సరాలు అన్ని చోట్ల కూడా ఈ సీసీ రోడ్స్, డ్రైన్స్ చేయించడం జరిగింది. మన మందమరిలో నగర అభివృద్ధి కింద TFIDC కింద మళ్ళొక 18 కోట్ల రూపాయలు శాంక్షన్ అవునాయి. దాంతోపాటు ఇంకొక 10 కోట్లు, అంటే సుమారు 28 కోట్ల రూపాయలు ఈ సంవత్సరము మనము మందమరి టౌన్లో ఖర్చు పెట్టుకునే అవకాశం ఉంది. తర్వాత అమృత్ స్కీమ్ కూడా 30 కోట్లతోని ఇంటింటి నల్ల స్కీమ్ ఏదైతే ప్రారంభమైందో ఈ వచ్చే సంవత్సరం వరకు ఈ స్కీమ్ కూడా పూర్తిగా అవుతుంది. అందరికీ ఇంటింటికి నల్లనిచ్చే కార్యక్రమము కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంది. సో అన్ని రంగాలలో కాంగ్రెస్ ప్రభుత్వం